అభివృద్ధి పదంలో నడిపించాలంటే రాష్ట్రం తాలూకా భవిష్యత్తుకి బంగారు బాట వేయాలంటే ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడు ఈ రాష్ట్రానికి అవసరం. ఒక బాధ్యతాయుతమైనటువంటి నాయకుడు ఈ రాష్ట్రానికి అవసరం. ఒక విజనరీ లీడర్ ఈ రాష్ట్రానికి అవసరం తెలియజేసుకుంటూ, మరి ఆఖరిగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ చెప్తున్నారు, ఎవడికి ఏ భాషలో అర్థమైతే వాడికి ఆ భాషలోనే చెప్పాలని. మరి జగన్మోహన్ రెడ్డి భాష ఇదే కదా, అంతేనా? మన గుప్పెట్లో వైఎస్ఆర్ పార్టీని, జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులందరినీ గట్టిగా పట్టుకుందాం. ఎంత గట్టిగా పట్టుకుందాం అంటే ఏ ఒక్కటి కూడా జారకూడదు. ఆయన భాషలోనే ఇలా 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 తీసుకెళ్ళి బంగాళాఖాతంలో అనిపివేయాలని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, ఇంతటి చక్కని అవకాశం ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ పెద్దలందరికీ కూడా మరొక్కసారి శిరస్సు ఉంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై జనసేన, జై చంద్రబాబు. ఒక్క నిమిషం కొండ్రు మురళి గారిని మాట్లాడాల్సిందిగా తెలియజేస్తున్నాం. రా కదిలిరా, బహిరంగ సభకి విచ్చేసిన మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అలాగే పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. ఖచ్చితంగా రేపు రాబోయే సార్ వస్తున్నారు, 1 minute లో మీదకి వస్తున్నారు. ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్ళడానికి, మనందరి భవిష్యత్తుని మనం కాపాడడానికి మన ముందుకు వస్తున్న మన నాయకుడు చంద్రబాబు గారు ఇంకో నిమిషంలో మీదకి రావడం జరుగుతుంది. జనగణ మంగళదాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు పరిపాలించర స్వామికుడా, నవయుగ మేధుల సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. స్వాగతం సార్, స్వాగతం, స్వాగతం, సుస్వాగతం. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది, ప్రతి మనసు చంద్రబాబు నాయుడు గారు మనందరం కూడా అభిమానించే నాయకులకి స్వాగతం పలుకుతా ఉన్నాం.